శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. సాయిబాబా మాసపత్రిక, ఫిబ్రవరి 2017. ఈ నెల 9వ తేదీ పూజ్యశ్రీ మాస్టర్ గారు బ్రహ్మానుభూతిని పొందిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 2017 సాయిబాబా మాసపత్రికలో అమ్మగారు రచించినటువంటి వ్యాసాన్ని చదువుకుందాము. జై సాయి మాస్టర్. శ్రీ సాయినాథుడు వెలిగించిన జ్ఞానజ్యోతి. రచన గురుపత్ని అలివేలు మంగమ్మ. అది 1963వ సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం సుమారు 7:30 గంటలు. షిరిడీలో సమర్థ సద్గురు శ్రీ సాయినాథుని సమాధి మందిరంలో హారతి అభిషేకము పూర్తవడంతో భక్తులందరూ వెళ్ళిపోయారు. అందుకని సమాధి మందిరం ప్రశాంతతను సంతరించుకుంది. సమర్థ సద్గురుడైన శ్రీ సాయినాథుడు వేదిక మీద విగ్రహ రూపంలో ఆసీనులై కనిపించి కనిపించని చిరునవ్వు చిందిస్తూ అలౌకిక దృష్టిని సారిస్తున్నారు. ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఏ పిచ్చుకకు దారం కట్టి లాగుతున్నారో అప్పుడెవరికి తెలుసు? సరిగ్గా అప్పుడే సమాధి మందిరం యొక్క ఉత్తర ద్వారం నుంచి ఒక యువకుడు మందిరం లోపలకు ప్రవేశించాడు. దక్షిణ ద్వారం నుంచి బయటకు వెళ్లాలని అతని ఉద్దేశం. కానీ సమర్థ సద్గురువైన సాయి పిలుపును అతను మాత్రం ఎలా తప్పించుకోగలడు? అందుకే అతడు మధ్యలోనే సమాధి మందిరంలో ప్రతిష్ఠితమై ఉన్న శ్రీ సాయినాథుని విగ్రహాన్ని చూడాలనే కుతూహలంతో మందిరం లోపలికి ప్రవేశించాడు. సుమారు 25 సంవత్సరాల వయస్సు గల అతనిలో నిర్దుష్టమైన వ్యక్తిత్వంతో కూడిన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉన్నది. నిశితమైన దృష్టితో విగ్రహ రూపంలో ఉన్న శ్రీ సాయినాథుని వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలని అతని సంకల్పం. కానీ బాబా సంకల్పం ఏమిటో? సమాధి మందిరం లోపలికి ప్రవేశించిన అతడు సాయి విగ్రహానికి ఎదురుగా కుడివైపున ఉన్న స్తంభం దగ్గర నిలబడి ఆ విగ్రహం యొక్క కళ్ళలోకి తన దృష్టిని సారించాడు. నాపై నీ దృష్టి నిలుపు, నేను నీపై నా దృష్టి నిలుపుతాను అన్న సాయి తన మాటను అక్షరాలా నిలబెట్టుకున్నారు. ఆయన తన కృపాదృష్టిని ఆ యువకునిపై ప్రసరింపచేశారు. అంతే, అతనికి ఏమి జరుగుతున్నదో అతనికే తెలియదు. నిలబడి ఉన్న అతడు కూర్చుండిపోయాడు. కళ్ళు తెరిచి చూస్తున్న అతడి కళ్ళు మూతపడ్డాయి. విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంతో చేయబడి ఉన్నదో అదే సాయి రూపమని, సాయి నిజతత్వమని, అదే తాను కూడా అని అతనికి అనుభవమైంది. అలా 5-6 గంటల సేపు అతడు సమాధి స్థితిలో ఉండిపోయాడు. అంతటితో సృష్టితత్వం గూర్చి, భగవంతుని గూర్చి ఇంతకుముందు అతడు చేసిన అన్వేషణ పూర్తయింది. అతి స్పష్టమైన నిర్దుష్టమైన సిద్ధాంతం అతనిలో రూపుదిద్దుకుంది. అంతటితో అతని జీవితమే మారిపోయింది. అతని పేరు ఎక్కిరాల భరద్వాజ. అతను ఒక కాలేజీలో అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. అతడు సాంప్రదాయకమైన వైష్ణవ కులంలో జన్మించినప్పటికీ తన 16వ ఏట జరిగిన ఒక దుర్ఘటన వల్ల భగవంతుని ఆస్తికత పట్ల సంశయాత్మకుడై సృష్టితత్వాన్ని గూర్చి నిరంతరాన్వేషణతో ఒక నిర్దుష్టమైన అవగాహనకు వచ్చి ఉన్నాడు. తనకు భగవంతుని పట్ల, బాబాల పట్ల విశ్వాసం లేనప్పటికీ కేవలం తన అన్నగారి బలవంతంపై ఆయనకు తోడుగా మాత్రమే షిరిడీ వచ్చాడు. అయితే సాయినాథుని వద్ద కలిగిన అనుభవంతో అతడు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అతడు పూర్వపు భరద్వాజ కాదు, శ్రీ సాయినాథునికి ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న పూజ్యశ్రీ మాస్టర్ గారు, శ్రీ సాయి మాస్టర్ గారు. ఆ రోజున శ్రీ సాయినాథుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన ఆయనకు అప్పట్నుంచి మరొక ధ్యాసే లేదు. నిరంతరం సాయి గూర్చిన తలంపులే. ఆయన దర్శనం మళ్లీ చేసుకోవాలనే తపన. అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా షిరిడీ వెళ్తూ ఉండేవారు. తనివి తీరా సాయిని దర్శించుకునేవారు. అయినా ఆయనకు తృప్తి కలిగేది కాదు. బాబాను సశరీరులుగా దర్శించలేకపోయానే అన్న బాధ కలిచివేస్తూ ఉండేది. అందుకని సశరీరులైన అంతటి మహాత్ముల దర్శన భాగ్యానైనా ప్రసాదించమని శ్రీ సాయినాథుని ప్రార్థించారు. అప్పటినుంచి మహాత్ములు ఎక్కడ ఉన్నారో అన్వేషించి ఎక్కడ ఉంటే అక్కడికి పరుగులు తీసేవారు. అలా ఆయన ఎంతోమంది మహాత్ములను దర్శించారు. వారిలో శ్రీ ఆనందమాయి అమ్మ ఒకరు. శ్రీ ఆనందమాయి అమ్మ నైమిసారణ్యానికి వచ్చి ఉన్నారని, ఆమెను దర్శించదలిచిన వారు అక్కడికొచ్చి అమ్మ దర్శనం చేసుకోవచ్చని వార్తాపత్రికలోని ప్రకటన చూసి అమ్మ దర్శనార్థమై వెళ్లారు. అక్కడ అమ్మ సన్నిధిలో శ్రీ అఖండానంద సరస్వతి అను మహనీయుడు ప్రతిరోజు భాగవత ప్రవచనం చేసేవారు. ఆయన తన ప్రవచనంలో ఒకసారి సమాధి చెందిన మహాత్ములు లౌకికమైన కోరికలు మాత్రమే తీర్చగలరని, ఆత్మసాక్షాత్కారం ప్రసాదించజాలరని చెప్పారు. అది విన్న పూజ్యశ్రీ మాస్టర్ గారికి తాము గురువుగా తలుస్తున్న శ్రీ సాయిబాబా అటువంటి స్థితిని ప్రసాదించలేరా అన్న సందేహం కలిగింది.
ఆయన దర్శించిన ఇతర మహాత్ముల వద్ద సాయిబాబా వద్ద కలిగిన అనుభూతి కలగలేదు. మరి ఇంకెవరిని ఆశ్రయించాలి అన్న సంశయంతోనూ సందిగ్ధంలోనూ ఆయన ఉండగా ఒకసారి పూణేలో ఉన్న శ్రీ గుళవనీ మహారాజును దర్శించడం జరిగింది. ఆయన దత్తోపాసకులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ముఖ్య శిష్యులు. ఆయన పూజ్య శ్రీ మాస్టర్ గారిని చూస్తూనే సాయిబాబా కా బేటా అని ఆహ్వానించారు. ఆ తర్వాత పూజ్య శ్రీ మాస్టర్ గారి సమస్య విని శ్రీ సాయి విషయంలో అట్టి సంశయం అవసరం లేదని, ఆయన సమాధి అనంతరం కూడా ఆత్మానుభూతిని ప్రసాదించగల సమర్థ సద్గురు అని చెప్పారు. అంతేకాక పూజ్య శ్రీ మాస్టర్ గారికి ఆయన తమ గురువైన వాసుదేవానంద సరస్వతి స్వామి రచించిన శ్రీగురు చరిత్ర కూడా ప్రసాదించారు. తర్వాత పూజ్య శ్రీ మాస్టర్ గారు శ్రీగురు చరిత్ర పారాయణ చేశారు. అప్పుడు ఒక రాత్రి పూజ్య శ్రీ మాస్టర్ గారికి శ్రీ సాయి స్వప్న దర్శనం ఇచ్చి, నీకు గురువు లభించలేదని బాధపడతావెందుకు, నేనున్నాను కదా అని 3 సార్లు చెప్పారు. సమర్థ సద్గురువైన శ్రీ సాయినాథుడు స్వప్న దర్శనం ఇచ్చి స్వయంగా ఆయన గురువు తామేనని స్పష్టంగా తెలియజేయడంతో పూజ్య శ్రీ మాస్టర్ గారి ఆనందానికి అవధుల్లేవు. అప్పటి ఆయన స్థితి ఎలా ఉందో మనం ఊహించడం కష్టమే. అప్పటి నుండి ఆయనకు శ్రీ సాయిబాబాను సశరీరులుగా దర్శించాలన్న కోరిక నశించింది. అంటే బాబా ఆయనకు శాంతి ఆనందాలను ప్రసాదించారన్నమాట. ఆ స్వప్నం తర్వాత మీ స్థితి ఎలా ఉంది అని అడిగితే, అప్పటి నుంచి అంతులేని ఆనందం నా స్వంతమైంది. ఏ కోరిక నాలో మిగల్లేదు, శాశ్వత ఆనందమే అన్నారు. నిజమే, అది ఆయనలో స్పష్టంగా కనిపిస్తూనే ఉండేది. ఎటువంటి పరిస్థితికి ఆయన చెలించడం ఎవరూ చూసి ఉండరు. నిరంతర ఆనందమే ఆయన. అయితే ఈ విషయం ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదేమిటి అని అడిగినప్పుడు, చెప్పడానికి ఏమున్నది, ఎవరితో చెప్పాలి, వేరు అనిపిస్తే కదా అన్నారు. అలాగే ఒకసారి ఒకరు మీరు పొందవలసింది పొందారా అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన తమ హృదయంపై చేయి పెట్టుకుని పొందాను అని స్పష్టంగా చెప్పారు. ఎవరు నా శిష్యులనేది అటువంటి వాడు నాకు ఒక్కడు కూడా దొరకలేదు అని శ్రీ సాయినాథుడు చెప్పారు. అటువంటి శ్రీ సాయినాథులే స్వయంగా పూజ్య శ్రీ మాస్టర్ గారికి ఆయన గురువు తామేనని స్పష్టం చేశారంటే ఎట్టకేలకు శ్రీ సాయినాథునికి పూజ్య శ్రీ మాస్టర్ గారి శిష్యులుగా లభించారన్నమాట. ఒక జ్యోతి మరొక జ్యోతిని వెలిగించగలదు. అప్పుడు వెలిగింపబడిన జ్యోతి మొదటి జ్యోతికి ప్రతిరూపంగానే ప్రకాశిస్తుంది. అలాగే సద్గురు శిష్యుణ్ణి తమంతటి వానిగా చేస్తారని పెద్దలు చెప్తారు. సమర్థ సద్గురు అయిన శ్రీ సాయినాథుడు పూజ్య శ్రీ మాస్టర్ గారిని తమ ప్రతిరూపంగా చేశారనటంలో ఎటువంటి సందేహమూ లేదు. పూజ్య శ్రీ మాస్టర్ గారి చరిత్రలో ఇందుకు ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఆయన సద్గురు సాయినాథుని వలనే ఎన్నో లీలలు ప్రదర్శించారు. వారు చేసిన కొన్ని లీలలు ఇప్పుడు చెప్పుకుందాం. ఒంగోలులో నివసిస్తున్న శ్రీమతి సరోజనమ్మ గారికి 5 ఆడపిల్లలు. 2కి వివాహాలైనాయి, కానీ మిగతా 3కి పెళ్లిళ్ళు అవటం కష్టమైంది. ఒకసారి పూజ్య శ్రీ మాస్టర్ గారి దగ్గరకు ఆమె వచ్చి తన 3 ఆడపిల్లల వివాహాలు సమస్యగా ఉన్నాయని, వారికి 30 సంవత్సరాలు పైబడ్డాయని, అందుకని ఆ విషయమై తనకు చాలా దిగులుగా ఉన్నదని బాధపడ్డారు. అప్పుడు పూజ్య శ్రీ మాస్టర్ గారు ఆమెకు ధైర్యం చెబుతూ, ఏమీ దిగులు పడకమ్మా, 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు త్వరలోనే వెంటనే అవుతాయి అన్నారు. పూజ్య శ్రీ మాస్టర్ గారు చెప్పినట్లే వెంటనే 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయ్యాయి. పూజ్య శ్రీ మాస్టర్ గారు సర్వజ్ఞులైనప్పటికీ ఏ విషయమైనా స్పష్టంగా చెప్పేవారు కాదు, సూచనగా మాత్రమే తెలియచేసేవారు. ఒకసారి మల్లాది సీతారామయ్య గారు పూజ్య శ్రీ మాస్టర్ గారి దగ్గర కూర్చుని ఉన్నారు. అప్పుడే చిరంజీవి వేదవతి ద్వారకలు తమ స్నేహితుల ఇంటికి వెళ్తామని పూజ్య శ్రీ మాస్టర్ గారితో చెప్పారు. అది వినిన సీతారామయ్య గారు వాళ్లను తన బండిపై తీసుకుని వెళ్లి దింపి వస్తానని చెప్పారు. అప్పుడు మాస్టర్ గారు, నువ్వు వద్దులే, నిన్ననే ప్రయాణం చేసి వచ్చావు, రెస్ట్ తీసుకో అన్నారు. అందుకు ఆయన, ఏం పర్వాలేదు సార్, దించి వస్తాను అని మళ్ళీ అన్నారు. అప్పుడు కూడా మాస్టర్ గారు, వద్దు సీతారామయ్య, పిల్లల్ని ఎవరో ఒకరు తీసుకెళ్తారులే, నువ్వు వద్దులే అని మళ్ళీ చెప్పారు. అయినా ఆయన ఏమీ పర్వాలేదని చెప్పి పిల్లల్ని తన స్కూటర్ మీద తీసుకెళ్లారు. పిల్లల్ని దింపి తిరిగి వస్తుండగా ఆయనకు యాక్సిడెంట్ అయింది. పూజ్యశ్రీ మాస్టర్ గారు వెళ్లవద్దని ఎందుకు చెప్పారో అప్పుడు వారికి అర్థమైంది. పూజ్యశ్రీ మాస్టర్ గారు బాబా వలనే ఒక్కొక్కప్పుడు అపథ్యమైన ఆహారంతో వ్యాధులు తగ్గించేవారు. ఉచ్చులూరు వారి పాలెంకు చెందిన బోడయ్య అనే అతను రక్త విరేచనాలతో బాధపడుతూ ఉన్నాడు. ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ ఊర్లోని ఒకరింటికి సత్సంగానికి వెళ్లారు. అప్పుడు అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనం చేసుకున్నాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అతన్ని బాగున్నావా అని అడిగారు. అప్పుడు అతడు తనకు 4 రోజులుగా రక్త విరోచనాలు అవుతున్నాయని, ఏ మందులు వాడినా ఏమాత్రం తగ్గటం లేదని, చాలా బాధపడుతున్నానని విన్నవించుకున్నాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ వ్యాధికి ఒక అపథ్యమైన పదార్థం చెప్పి దాన్ని తీసుకోమని, దాంతో తగ్గిపోతుందని చెప్పారు. అతడు అలానే చేశాడు. చిత్రంగా అతని వ్యాధి తగ్గిపోయింది. ఎస్ బాబువలి పూజ్యశ్రీ మాస్టర్ గారిని తరచుగా దర్శిస్తూ ఉండేవాడు. ఒకసారి వారింటికి ఒక సాధువు వచ్చి అతనికి త్వరలోనే పెళ్ళవుతుందని, ఒక బిడ్డ పుడుతుందని చెప్పాడు. అలాగే అతనికి వివాహం అవటం, ఒక బిడ్డ జన్మించడం జరిగింది.
బిడ్డ పుట్టిన 10వ రోజున ఆ సాధువు ఇతని ఎదురింటికి వచ్చి వీరింట్లో గులాబీ ఉన్నదని, పురిటింటికి తాను వెళ్ళనని చెప్పి వెళ్ళాడు. తర్వాత ఆ బిడ్డకు 30వ రోజున పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరకు పాపను తీసుకెళ్లి ఆయనను పాపకు పేరు పెట్టమని అడిగారు. ఆయన పాపకు గులాబీ అని పేరు పెట్టారు. ఆ సాధువు చెప్పిన విషయం పూజ్యశ్రీ మాస్టర్ గారికి ఎవ్వరూ చెప్పలేదు. అయినప్పటికీ ఆ పేరే ఆయన పెట్టడం వారికి ఆశ్చర్యం కలిగించింది. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ సాధువు ఒక్కరేనన్నమాట. పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పిన ఒక్క మాటతో ఎంతటి సమస్య అయినా తీరవలసిందే. ఒక ఆమెను భర్త వదిలేశాడు. ఆమె ఆయనతో కలిసి ఉండడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ 20 సంవత్సరాలైనా ఆయన ఆమె ముఖం కూడా చూడలేదు. పూజ్యశ్రీ మాస్టర్ గారి గురించి విని ఆమె ఆయన దర్శనం చేసుకుంది. అప్పుడు ఆమె మాస్టర్ గారితో తన పరిస్థితిని వివరించి తనకు ఒక ఆడపిల్ల ఉన్నదని, ఆ పిల్లకు 20 సంవత్సరాల వయసు వచ్చింది కనుక వివాహం చేయాలనుకుంటున్నానని, కానీ తండ్రి లేకపోవటంతో ఎలా చేయాలో అర్థం కావటం లేదని, తన పరిస్థితి తెలిసి ఎవరు చేసుకుంటారో అని భయంగా ఉన్నదని, ఆ విషయమై తాను చాలా చింతిస్తున్నానని తన గోడు విన్నవించుకుంది. అప్పుడు మాస్టర్ గారు ఆమెతో, ఏం పర్వాలేదమ్మా, నువ్వు శ్రీ సాయిలీలామృతం పారాయణ చేస్తూ ఉండు, ఆయన తప్పక వస్తాడు, మీ అమ్మాయి పెళ్లి చక్కగా జరుగుతుంది, బాబా ఉండగా మనకేం దిగులు అని అభయం ఇచ్చారు. తర్వాత ఆమె శ్రీ సాయిలీలామృతం పారాయణ చేయటం ప్రారంభించింది. కొన్ని పారాయణలు అయ్యేటప్పటికీ కల్లో కూడా వస్తాడని భావించని ఆమె భర్త తిరిగి వచ్చాడు. వాళ్ళ అమ్మాయి పెళ్లి ఘనంగా జరిగింది. శ్రీ రామచంద్రరావు విద్యానగర్ కాలేజీలో మాస్టర్ గారి దగ్గర చదువుకున్న విద్యార్థి. మాస్టర్ గారి దగ్గరకు తరచూ వస్తూ ఉండేవాడు. ఆ తర్వాత అతను తిరుపతిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు తిరుపతికి స్పాట్ వాల్యుయేషన్కు వచ్చారు. అప్పుడు అతను మాస్టర్ గారిని కలుసుకున్నాడు. వారిద్దరూ ఒకసారి ఒక హోటల్ పై నుంచి కిందకు దిగుతున్నారు. బయట పెద్ద వర్షం కురుస్తున్నది. వాళ్లకు బయటకు వెళ్లవలసిన పని ఉన్నది. రామచంద్రరావు, ఇంత వర్షంలో ఎలా వెళ్తాం సార్ అన్నాడు సందేహిస్తూ. అప్పుడు మాస్టర్ గారు, ఏం పర్వాలేదు, వర్షం ఆగిపోతుందిలే అన్నారు. అంతే, పైనుంచి మెట్లు దిగి వచ్చేసరికి చిత్రంగా వర్షం ఆగిపోయింది. ఒక్క చినుకు కూడా రాలటం లేదు. పూజ్యశ్రీ మాస్టర్ గారు సమర్థులు. ప్రకృతిని కూడా వారు నియంత్రించగలరు. రఘురామరాజు అనే అతను విద్యానగర్ కాలేజీలో మాస్టర్ గారి స్టూడెంట్. అతడు మాస్టర్ గారి పట్ల ప్రభావితుడై మాస్టర్ గారి దగ్గరకు సత్సంగాలకు వస్తుండేవాడు. అతనికి ఉన్న ఒక సమస్యను నివారించుకోవటానికి హబీబ్ బాబా గారనే సాధువు దగ్గరకు వెళ్ళాడు. ఆయన ఖురాన్లోని ఒక మంత్రం చెప్పి దాన్ని 40 రోజుల పాటు ఆయన దగ్గర ఉండి ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలప్పుడు జపం చేయమన్నారు. అతడు అలాగే చేశాడు. కానీ ఫలితం లేకపోయింది. తర్వాత మాస్టర్ గారి దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు ఆయన నీకు ఇచ్చిన మంత్రం ఏమిటి అని అడిగారు. ఎవ్వరికీ చెప్పవద్దన్నారని అతడు చెప్పాడు. అప్పుడు మాస్టర్ గారు, నాకు కూడా చెప్పవద్దన్నారా అని అడిగారు. అతడు, అవును సార్, ఎవరికీ చెప్పవద్దన్నారు అని మళ్ళీ చెప్పాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు, అయితే చెప్పొద్దులే అని ఇంట్లో నుంచి ఒక పాత సిగరెట్ ప్యాకెట్ను తెప్పించారు. అది అతనికిస్తూ, ఇదేనా నీకు ఆయన ఇచ్చిన మంత్రం అని చూపించారు. అది చూసి అతడు ఆశ్చర్యపోయాడు. కారణం హబీబ్ బాబా చెప్పిన మంత్రం సరిగ్గా అదే. పూజ్యశ్రీ మాస్టర్ గారు సర్వజ్ఞుడు. అతనికి హబీబ్ బాబా ఏ మంత్రాన్ని ఇవ్వబోయేది కూడా ఆయనకు తెలుసన్నమాట. ఒక సాయి భక్తుడు వారింటికి సమీపంలోని ఒకరింటికి పూజ్యశ్రీ మాస్టర్ గారు వస్తున్నారని తెలిసి అల్లరి చిల్లరగా నాస్తికుడుగా తిరుగుతున్న తమ పిల్లవాడికి పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శనం చేయించాలని తీసుకెళ్లాడు. అప్పుడే ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లవాడు జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. జ్వరం తీవ్రం అవ్వడంతో ఫిట్స్ కూడా రావటం మొదలయ్యాయి. ఆ పిల్లవాడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్దాం అనుకున్నారు. కానీ అది గ్రామం కావటంతో ఎంత ప్రయత్నించినా ఎలాంటి వాహనము లభించలేదు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆ ఇంటి డాబా మీద కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఏమి చేయాలో తెలియక అందరూ ఆందోళన పడుతూ ఉండగా ఒక ఆయన ఆ పిల్లాడిని భుజంపై వేసుకుని పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు అది చూసిన ఆ నాస్తిక యువకుడు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లకుండా ఈయన దగ్గరికి తీసుకెళ్తే ఈయనేం చేస్తాడు అని మనసులో అనుకున్నాడు. పూజ్యశ్రీ మాస్టర్ గారు, పిల్లవాడికి ఏమైంది అని అడిగారు. విషయం చెప్పగానే, ఏమీ భయం లేదు, బాబుకి ఏమీ కాదు, గాలి తగిలేలా పడుకోబెట్టండి చాలు అంటూ కొద్ది విభూతి తీసుకుని ఆ బాబు నోట్లో వేసి కొంచెం బొట్టు పెట్టారు. పూజ్యశ్రీ మాస్టర్ గారిపై విశ్వాసంతో వాళ్ళు పిల్లవాడిని తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టారు. ఈయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, డాక్టర్కి చూపించకపోతే ఎట్లా అని ఇతనికి సందేహంగా ఉన్నది. పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు కొద్ది నిమిషాల్లో ఆ పిల్లవాడికి ఫిట్స్ ఆగిపోయాయి. మర్నాడు ఉదయానికల్లా ఏ మందు లేకుండా జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇదంతా స్వయంగా చూసిన ఆ నాస్తిక యువకుడికి పూజ్యశ్రీ మాస్టర్ గారిపై విశ్వాసం కలిగింది. ఆ తర్వాత అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారి భక్తుడు అయ్యాడనడంలో సందేహమేమున్నది? నిడదవోలుకు చెందిన ఎస్విఎస్ఎస్ సుబ్బారావు పూజ్యశ్రీ మాస్టర్ గారిని చూడలేదు.
అయినప్పటికీ ఆయన గురించి విన్న అతడు వారి గ్రంథాలను పారాయణ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు స్వప్నంలో అతనికి పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనమిచ్చారు. కలలోనే నిద్రపోతున్న అతన్ని నిద్రలేపి తమతో రమ్మన్నారు. వారిద్దరూ విశాఖపట్నం వెళ్తున్న రైల్లో ప్రయాణం చేస్తుండగా ఒక స్టేషన్లో అతనితో పాటు మాస్టర్ గారు కూడా దిగి అక్కడి కొంచెం దూరంలో ఉన్న ఒక దేవాలయాన్ని అతనికి చూపించి అక్కడ దేవుని దర్శనం చేసుకుని 3 ప్రదక్షిణలు చేసుకుని రమ్మన్నారు. అతడు చేసి రాగానే ఆ స్వామి ఎవరో తెలుసా అని అడిగారు. అతడు తెలియదని చెప్పగానే ఆయన సింహాచలం అప్పన్న అని చెప్పారు. అలా అతనికి స్వప్నంలోనే సింహాచల క్షేత్ర దర్శనం చేయించారు. అలాగే మరొకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు స్వప్నంలో కనిపించి అతన్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న ఒక నది ఒడ్డుకు అతన్ని తీసుకెళ్లి ఇది ఏ నది అని అడిగారు. అతడు నాకు తెలియదు అన్నాడు. అప్పుడు బాగా ఆలోచించుకుని చెప్పు అన్నారు ఆయన. అప్పుడు ఆలోచించి గంగా నది అన్నాడు. అప్పుడు మాస్టర్ గారు అతన్ని జుట్టు పట్టుకుని 3 సార్లు నదిలో ముంచి పైకి తీశారు. వెంటనే అతనికి స్వప్నం ముగిసింది. ఆ తర్వాత అతడు ఒక సినిమాలో కాశీనగరాన్ని చూసి అదే తనకు మాస్టర్ గారు దర్శింపజేసిన క్షేత్రం అని తెలుసుకున్నాడు. శ్రీమతి విజయ పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరికి వస్తుండేది. సాయిలీలామృతం ఆమె పారాయణ చేయాలనుకుంది, కానీ చాలా కాలం ఆమెకు ఆ గ్రంథం కొనటానికి వీలు పడలేదు. ఒకరోజు రాత్రి ఆమె స్వప్నంలో ఒక దేవాలయంలో జరిగే శుభకార్యానికి వెళ్ళింది. అక్కడ ఉన్న కార్యనిర్వాహకుల్లో ఒకరు పూజ్యశ్రీ మాస్టర్ గారు లాగానే ఉన్నారు. ఆయన కొన్ని పుస్తకాలను కట్టలు కట్టి ఎక్కడికో పంపుతున్నారు. దాన్ని చూస్తున్న ఆమెకు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఇన్ని పుస్తకాలు ఎవరికో పంపుతున్నారు, కానీ నా వద్ద ఒక్క పుస్తకం కూడా లేదే, నాకు ఒక్క పుస్తకమైనా ఇస్తే బావుండు అని బాధపడింది. వెంటనే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆమె వైపు చూసి ఏమిటలా చూస్తున్నావు, నీకు ఇవ్వలేదనా, వస్తాయిలే అంటూ తమ చేతిలో మిగిలిన ఒకే ఒక్క పుస్తకం ఆమెకు చూపిస్తూ ఇదిగో ఈ పుస్తకం మిగిలింది తీసుకో అంటూ ఆమెకిచ్చారు. చిత్రంగా మన్నాడే ఆమె స్నేహితుడు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు రచించిన శ్రీ సాయిలీలామృతం గ్రంథాన్ని ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. చీరాల వాస్తవ్యురాలు శ్రీమతి బందా ఆదిలక్ష్మి ఒకసారి మరికొంతమందితో కలిసి షిరిడి వెళ్లాలనుకున్నది. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆమెకు స్వప్న దర్శనమిచ్చి ఇప్పుడు షిరిడి వెళ్లవద్దని చెప్పారు. అప్పుడు ఆమె అదేంటి మాస్టర్ గారు, మేము ఎంతో కాలం నుండి వెళ్లాలనుకుంటూ ఉంటే ఇప్పటికి ముహూర్తం కుదిరింది, అయినా మేము షిరిడి వెళ్తున్నట్లు మీకెవరు చెప్పారు అన్నదామె. నాకెవరు చెప్పాలి, మీ అందరి యోగక్షేమాలు చూసే బాధ్యత నాది కనుక నేనే చెప్తున్నాను అన్నారాయన. అంతటితో ఆమె స్వప్నం ముగిసింది. షిరిడి వెళ్లలేకపోతున్నందుకు బాధపడుతూనే పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎందుకలా చెప్పారోనని వారు ప్రయాణం మానుకున్నారు. సరిగ్గా ఆ మరుసటి రోజే మహారాష్ట్రలో పెద్ద భూకంపం వచ్చి కొన్ని వేల మంది మరణించారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు తమ భక్తుల బాధ్యత వహిస్తారు, యోగక్షేమాలు స్వయంగా చూసుకుంటారు. ఏలూరు వాస్తవ్యుడు కృష్ణమోహన్ ఒకరోజు స్వప్నంలో శివాలయానికి వెళ్ళాడు. కానీ జనసందడి ఎక్కువగా ఉండడంతో దర్శనం చేసుకోలేకపోతున్నాడు. ఇంతలో ఆ దేవాలయంలో పనిచేసే ఒకతను కృష్ణమోహన్ చేయి పట్టుకుని వేరే దారిలో తీసుకెళ్లి శివుని దర్శనం చేయించాడు. అక్కడ అతనికి శివలింగం బదులు పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనమిచ్చారు. తరువాత కొన్నాళ్లకు విజయవాడలోని భవానీపురంలో పూజ్యశ్రీ మాస్టర్ గారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్నదని తెలిసి అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ కూడా భక్తులు విపరీతంగా ఉండి అతనికి లోపలికి వెళ్లే అవకాశమే రాలేదు. ఇంతలో ఒక సాయి భక్తుడు అతన్ని లోపలికి పిలిచి మాస్టర్ గారి విగ్రహం దగ్గరే కూర్చునే అవకాశం కల్పించాడు. ఆ విగ్రహాన్ని చూసిన అతనికి ఆశ్చర్యమేసింది. అతని కల్లో శివునికి బదులుగా కనిపించిన స్వరూపమే అది. దత్తపాదుక శ్రీనివాసులు ఒకసారి బ్యాంక్ లోన్కు అప్లై చేశాడు. అందరూ తెలిసిన వారైనప్పటికీ లోన్ రావడానికి ఎవ్వరూ సహాయం చేయలేదు. ఎంతకాలం గడిచినప్పటికీ లోన్ శాంక్షన్ కాలేదు. అతడు ఈ విషయమై శ్రీ సాయిలీలామృతము, శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తుండగా ఒకరోజు స్వప్నంలో మాస్టర్ గారు దర్శనమిచ్చారు. ఆయన బాబాగూళ్ళలోంచి బయటకు వస్తున్నారు. మాస్టర్ గారు ఏమిటిలా వచ్చారు అని ఇతను అడిగాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు, బావున్నావా, ఇంతకు నీకు లోన్ శాంక్షన్ చేశారా, సరే నువ్వు రేపు బ్యాంకు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చుకోపో అన్నారు. అప్పుడు అతడు, మాస్టర్ గారు వాళ్ళు నాకు లోన్ ఇవ్వకుండా తిప్పిస్తున్నారు అన్నాడు. అందుకు మాస్టర్ గారు, లేదురా నేను చెప్పాను, నువ్వు రేపు బ్యాంకు వెళ్ళి డబ్బులు తెచ్చుకో, ఇస్తారు అన్నారు. మరునాడు మాస్టర్ గారు చెప్పారు కదా అని అతను బ్యాంకుకి వెళ్ళగానే వాళ్ళు చెక్ తీసి చేతిలో పెట్టారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు నిత్యసత్యులు. డాక్టర్ నరసింహం గారి వదిన గారి అబ్బాయి నెల్లూరులో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అతనికి రోజు హై ఫీవర్ వచ్చేది. మందులిస్తూ రోజు రాత్రిపూట లాడ్జీలో సెలైన్ పెట్టేవారు. అతనికి మర్నాడు ఉదయం బెనారస్లో పరీక్ష ఉంది. వాళ్ళ నాన్నగారు పరీక్షకు వెళ్లొద్దన్నా కూడా అతడు వెళ్ళాడు. డాక్టర్ నరసింహం గారు పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు శ్రీనివాస్కు బాగలేదు, ఈ పాటికి వాడు పరీక్షకు వెళ్ళి ఉంటాడు, మీరు ఆశీర్వదించండి అన్నారు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు నరసింహం గారి చేతిలో ఊది పెట్టి ఆ పిల్లవాడే పెట్టుకుంటున్నట్లు నరసింహం గారినే భావన చేస్తూ నోట్లో వేసుకోమన్నారు.
ఆయన అలాగే చేశారు. ఆశ్చర్యం! పూజ్యశ్రీ మాస్టర్ గారు ఊదీ పెట్టుకోమన్న క్షణం నుంచే అక్కడ బెనారస్లో పరీక్ష రాస్తున్న అతనికి జ్వరం తగ్గిపోయింది. ఆ తర్వాత అతనికి జ్వరమే రాలేదు. అతనికి ఆ పరీక్షలో మంచి ర్యాంక్ వచ్చి ఎంబీబీఎస్లో సీట్ కూడా వచ్చింది. ఎం జనార్దన్ శెట్టికి చాలా కాలం సంతానం కలగలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నారు. కానీ సంతానం కలగలేదు. తెలిసిన వారొకరు పూజ్యశ్రీ మాస్టర్ గారి వద్దకు వెళ్లమని, ఆయన ఈ సమస్యకు పరిష్కారం చెప్పగలరని చెప్పి అతని భార్యను పూజ్యశ్రీ మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆమె సమస్య విని బాబా చరిత్ర పారాయణ చేయమని చెప్పారు. అందుకామె, ఎంతోమంది దేవుళ్లను సేవించాను, ఇప్పటికే మాకింక విసుగు పుట్టింది అన్నది. అందుకు పూజ్యశ్రీ మాస్టర్ గారు, అలా కాదమ్మా, శ్రీ సాయిబాబా చరిత్ర 7 సార్లు గాని 9 సార్లు గాని ఖచ్చితంగా పారాయణ చేయాలి. మీ కోరిక నెరవేరకపోతే నా దగ్గరున్న మహాత్ముల ఫోటోలన్నింటినీ అవతల పారేస్తాను అని గట్టిగా చెప్పారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు వారు పారాయణ చేశారు. వారికి సంతానం కలిగింది. ఇన్ని లీలలు ఆయన వల్ల జరిగినప్పటికీ పూజ్యశ్రీ మాస్టర్ గారు సాయిబాబా యొక్క శిష్యునిగానే ప్రవర్తించారు. తమ గురువు యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పారు. అందుకై అహర్నిశలు శ్రమించారు. ఆయన తమ గొప్పతనాన్ని ఎన్నడూ అంగీకరించేవారు కాదు. నాదేమున్నది, అంతా బాబా మహిమే అనేవారు. ఆయన తమను చూపిస్తూ, ఇది మిఠాయి పొట్లమే, ఇందులో ఉన్నది మాత్రం సాయినాథుడే, ఆయనే లేకపోతే ఇది ఒట్టి కాగితమే కదా అనేవారు. ఆయనలో సాయినాథుడు ఉండటం అంటే సామాన్యమైన విషయమా? ఆయనలో పూర్తిగా అంటే నిండుగా సాయియే ఉన్నారన్నమాట. ఒకసారి ఆయన ఇలా చెప్పారు, సమర్థ సద్గురువు అయిన శ్రీ సాయినాథుడు నన్ను అనుగ్రహించి నా హృదయంలో నిరంతరము స్థిరంగా నిలిచి ఉన్నారు అని. అంతేకాదు, శ్రీ సాయిబాబానే స్వయంగా పూజ్యశ్రీ మాస్టర్ గారు తాము వేరు కాదని తెలియపరిచిన లీలను ఇప్పుడు చెప్పుకుందాము. అనంతపురానికి చెందిన కె నారాయణమూర్తి 10 సంవత్సరాలుగా పారాయణ చేస్తున్నాడు. తనకు పూజ్యశ్రీ మాస్టర్ గారి దర్శన భాగ్యం కలగాలనే కోరిక అతనికి ఎంతగానో ఉండేది. ఒకరోజు అతనికి స్వప్నంలో పూజ్యశ్రీ మాస్టర్ గారు దర్శనమిచ్చారు. తమ ఇంటి ముందు నుంచి వెళ్తున్న పూజ్యశ్రీ మాస్టర్ గారిని నారాయణమూర్తి తమ ఇంట్లోకి రమ్మని ఆహ్వానించాడు. ఆయన వచ్చి వారింట్లో పద్మాసనంలో కూర్చున్నారు. అతడు పూజ్యశ్రీ మాస్టర్ గారి పాదాలకు నమస్కారం చేసుకోగానే ఆయన ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు వెళ్లిన వెంటనే శ్రీ సాయిబాబా వచ్చి అదే స్థానంలో కూర్చున్నారు. నారాయణమూర్తి బాబా పాదాలకు నమస్కరించి, బాబా ఇప్పుడొచ్చారేమిటి? కొద్ది క్షణాల ముందు వచ్చి ఉంటే మీ శిష్యుణ్ణి చూపించి ఉండేవాణ్ణి కదా అన్నాడు. వెంటనే సాయిబాబా తీక్షణంగా అతని వైపు చూసి, వాణ్ణి నీవు నాకు చూపించటమా? వాడే నేను, నేనే వాడు అంటూ అదృశ్యమయ్యారు. అంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు సాయిబాబా ఒక్కరేనన్నమాట. చివరిగా పూజ్యశ్రీ మాస్టర్ గారు గూర్చిన మరొక అద్భుత సన్నివేశం చెప్పుకుందాము. ఒకసారి కొందరు విద్యార్థులతో కలిసి పూజ్యశ్రీ మాస్టర్ గారు షిరిడీ వెళ్లారు. అప్పుడు అక్కడకు శ్రీ సాయి శరణానంద కూడా వచ్చి ఉన్నారు. పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయన కలుసుకుని సంభాషించారు కూడా. తర్వాత వారిలో ఒక విద్యార్థి శ్రీ సాయి శరణానందను కలుసుకుని, మీరు బాబాను ప్రత్యక్షంగా చూశారు కదా, ఆయన ఎలా ఉండేవారు? ఆయన సంగతులు ఏమైనా చెప్పండి, తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. అప్పుడు పూజ్యశ్రీ మాస్టర్ గారు అక్కడ లేరు. అప్పుడు శ్రీ సాయి శరణానంద మాట్లాడుతూ, బాబా వంటి వారు ఎవరైనా కనిపిస్తారేమోనని అప్పటి నుండి వెతుకుతున్నాను, కానీ ఒక్కరు కూడా కనిపించలేదు. అయితే చిట్ట చివరకు ఒక్కరే ఒకరు దొరికారయ్యా. వారెవరో కాదు, మీ గురువుగారు భరద్వాజే. తలకు గుడ్డ చుడితే అచ్చు చిన్నప్పటి సాయిబాబా లాగానే ఉంటాడు అన్నారు. ఇంతకంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు గూర్చిన మహత్తర విషయం మరొకటేమున్నది? అందుకే పూజ్యశ్రీ మాస్టర్ గారు సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు వెలిగించిన జ్ఞానదీపం, సాయి ప్రతిరూపం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథుడు పూజ్యశ్రీ మాస్టర్ గారిని తమ ప్రతిరూపంగా మలిచిన ఫిబ్రవరి 9వ తేదీని పురస్కరించుకుని ఆయన లీలలను స్మరించుకుని ఆయన అనుగ్రహానికి పాత్రలమవుదాము. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై.